శ్రీ విఘ్నరాజాయ నమః. వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీదేవి గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్లి సందడులు పేరంటాలకు ప్రసిద్ధి. ఈ మాసం అంటే ప్రతి పుణ్యశ్రీకి ఇష్టం. శ్రావణ శుక్రవారాలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. క్షీరసాగర మథనములో పద్మాసన ముద్రలో అవతరించింది శ్రీ మహాలక్ష్మి. అందుకే పద్మాక్షి, పద్మప్రియ, పద్మగంధి అనే నామాలతో పూజలందుకుంటుంది. ఆ క్షీరాబ్ది కన్యక ఆ శ్రీహరిని చేపట్టి పురుషోత్తముని మెడలో పూలమాల అలంకరింపగా పడతి ప్రతిపాదనను అరవిందాక్షుడు కళ్ళతోనే ఆమోదం తెలిపెను. ఆ లక్ష్మీ అంశను తన జీవన సహచరిగా స్వీకరించాడు. ప్రతి అవతారములోనూ భర్తను అనుసరిస్తూనే ఉంటుంది. మత్స్యావతారములో శ్రియగా, కూర్మావతారములో కూర్మావతిగా, వరాహావతారములో భూలక్ష్మిగా, నరసింహావతారములో శ్రీలక్ష్మిగా, రామావతారములో సీతగా, కృష్ణావతారములో రుక్మిణిగా, వామనావతారములో కృష్ణాంజనంగా మారి వటుడి రూపములోని విష్ణువుతో పాటు బలిచక్రవర్తి సభకు వెళ్ళింది. మహాభారతములోని శాంతి పర్వములో ధర్మరాజు మహాలక్ష్మి ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది పితామహ అని అడుగుతాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని. పచ్చని పొలములో, పారే నీటిలో, పసుపు పోసిన గడపలో, స్వచ్ఛమైన చిరునవ్వులో, అతిథులతో కలకలలాడే నివాసాల్లో, పరిశుభ్రతలో, సత్యములో, దానములో, ధర్మములో అని లోతుగా వివరిస్తారు ఆచార్యులు. తరువాత శ్రీలక్ష్మి శాంతిప్రియ. తాను కొలువైన చోట ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటుంది. ఇంటి ఆవరణలో పచ్చని చెట్లు కనిపిస్తే చాలు, బొట్టు పెట్టి పిలవకపోయినా వచ్చి చేరుతుంది. అందుకే ఇల్లాలి చిరునవ్వులో కొలువై ఉంటానంటోంది. కనుక ఎంతటి కష్టమైనా చిరునవ్వుతో స్వీకరించాలి ఇల్లాలు. శ్రావణములో మనము జరుపుకునేది వరలక్ష్మీ వ్రతమే అయినా శ్రీమన్నారాయణుడితో కలిసి కలశములో కొలువు తీరుతుంది నారాయణి. శ్రీసూక్తం వర్ణించిన 6 లక్ష్మీ స్వరూపాల్లో అత్యున్నతమైనది వరలక్ష్మీ రూపం. అందుకే ఇతరులతో మనం పోటీ పడకుండా మన దగ్గర ఉన్న వాటితో పూజ చేసినా చాలు, దానితో సంతృప్తి చెందుతుంది ఆ మహాలక్ష్మి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ స్తోత్రాన్ని మనము శుక్రవారం రోజు 11 సార్లు లేదంటే 5 సార్లు మనము ధ్యానించిన లేదా పఠించిన మనకు సకల పాపాలు పోయి మన ఆరోగ్యము కూడా స్వర్ధిల్లుతుంది. జై శ్రీ మహాలక్ష్మి.